దత్తాత్రేయుని యొక్క మంత్రం మనం జపించి దత్తుని యొక్క ప్రసన్నం పొందొచ్చు. కానీ పరశురాముడు ఏ మంత్రాన్ని సాధన చేసి దత్తుని యొక్క ప్రసన్నత పొందాడని? త్రిపుర రహస్యంలో ఏముందంటే అసలు పరశురాముడిది సఖ్యభక్తి. ఎందుకంటే ఆయన స్వయం విష్ణు అవతారం పరశురాముడు. అయితే విష్ణు యొక్క ఆవేశ అవతారం అది, జన్మత విష్ణు అవతారం కాదు. తర్వాత కార్తవీర్యార్జున సంహారం చేసే ముందు పరశురాముడు అనేక మందిని కలిశాడు. మనకంతా కట్టే కొట్టే తెచ్చేలో చెప్పేస్తారు. కానీ జరిగింది ఏంటంటే అనేక మంది ముందు తన ముత్తాత గారి భృగు మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ పరమశివుడిని తపస్సు చేశాడు. పరమశివుడిని మెప్పించి పరశువుని తీసుకున్నాడు. అక్కడి నుంచి బ్రహ్మగారిని కలిశాడు. బ్రహ్మగారు మహావిష్ణుని ప్రార్థించమన్నారు. మహావిష్ణువు తన యొక్క అంశని ఇచ్చాడు. ఎందుకంటే నా అంతటి వాడి చేతిలో నీ అంతటి మరణించాలని కోరుకున్నాడు కార్తవీర్యార్జునుడు. కాబట్టి ఆయన అంతటివాడు అంటే ఆయన మించివాడు కావాలా, మహావిష్ణువు కావాలా అని ఆయన అంశ ఇచ్చి ఇది ఆవేశ అవతారము, తిరిగి రామావతారం వచ్చాడు ఇది ఉపసంహరిస్తాను అని చెప్పడం జరిగింది. తర్వాత శ్రీకృష్ణ ప్రేమ మాత్రం చెప్పేసి అష్టావధానం చదివి శ్రీకృష్ణ పరమాత్మ అంటే పరమాత్మని ప్రసన్నం చేసుకున్నాడు. అన్ని చేసుకున్న తర్వాత వాళ్ళందరూ అనుమతి పొంది కార్తవీర్యాన్ని ఇవన్నీ ఉన్నాయి. ఆయన తపస్సు సాధన అంటే ఆయన కొన్ని తపోలోకాలు సృష్టించుకున్నాడు తపస్సు ద్వారా. అందుకే శ్రీరామచంద్రమూర్తి ఆయన దగ్గర నుంచి ఆ శక్తి విష్ణు ధనుస్సు తీసుకున్న తర్వాత ధనుస్సు ఎక్కువ పెడతాడు. ఎక్కువ పెట్టి మరి రామబాణం ఎక్కువ పెట్టిన తర్వాత ఇంకా ఉపసంహరణ వీల్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు, నువ్వు బ్రాహ్మణుడు నేను చంపకూడదు కాబట్టి నీ పాదాలు ఖండించేయమంటావు అని అడుగుతాడు. అప్పుడు పరశురాముడు పాదాలు ఖండించే మళ్ళీ వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నా తపోలోకాలు ఉన్న వాటి ధ్వంసం చేసేమన్నాడు. అంటే అన్ని తపోలోకాలు సృష్టించుకున్నాడు ఆయన పరశురాముడు. అవన్నీ పక్కన పెడితే దత్తాత్రేయుల వారు ఎట్లా ప్రసన్నమయ్యారు ఆయనకి, ఏ మంత్ర సాధన ద్వారా దత్తాత్రేయుల వారు ఆయన ప్రసన్నమయ్యి ఆయనకి జ్ఞానబోధ చేశారు అంటే దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళమని మొట్టమొదటి చెప్పింది తల్లి రేణుకామాత. జమదగ్ని మరణించిన తర్వాత ఆయనకి అంత్యక్రియలు చేయడానికి ఇది సరైన కాదు. ఎందుకంటే ఇక్కడ రక్తపాతం జరిగిపోయింది. అందువల్ల ఈయన చేసేటువంటి గురువు కూడా కావాలి అంత్యక్రియలు చేయించడానికి. సామాన్యులు ఎవరు చేయించలేదు, ఎందుకంటే ఆయన శివస్వరూపుడు, ఈవిడ అమ్మవారు. అందువల్ల నాయన ఒక కావిడి తీసుకొని కావిట్లో మా మధ్యలో కూర్చోబెట్టి నువ్వు వెళ్తూ ఉండు, ఎక్కడైతే అశరీరవాణి ఆగం ఉంటుందో అక్కడ ఆగు, అక్కడికి ఒక గురువు దొరుకుతాడు అని చెప్తుంది. అట్లా ఆయన కావేడి మోసుకుంటూ వెళ్తూ ఉంటే సహ్యాద్రి పర్వతం దగ్గరికి వచ్చేసరికి అంటే ఇప్పుడు మహోర్ గట్టి అక్కడ అశరీరవాణి ఆగుమంటుంది. అప్పుడు అమ్మవారు చెప్తుంది, ఆయన ఇక్కడ దత్తాత్రేయులు వారు ఉన్నారు, ఆయనే ఈ క్రియలు చేయించడానికి సమర్థులు ఇంకెవరు లేరు, ఆయన ప్రార్థించి వెళ్ళి ఆయన వెళ్తాడు. వెళ్ళగానే దత్తాత్రేయుల వారు సాధారణంగా ఏంటంటే ఆయన ఎన్నో పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలో భాగంగా ఆయన ఒక భయంకరమైన రూపంతో ఒక వన్భక్తుడిగా ఒక పిశాచంలా ఆయన కనబడి నీకు ఇబ్బంది పెడితే ఆయన ఒక మాట చెప్తాడు, స్వామి నాకు అవన్నీ తెలీదు, మా అమ్మ రేణుక చెప్పింది నేను వచ్చానంట. రేణుకా మాత పేరు వినగానే నేను వెంటనే ఇంకా దాని ఉపసంహరించుకుని నిజస్వరూపం చూపించి అమ్మ పిలిచింది అడవులు వెళ్దాం చెప్పి వేద పురుషులు వెంట పెట్టి వెళ్తాం. అది మొట్టమొదటి సమాగమం పరశురాముడితోటి. నాయన నువ్వు మరి మీ తండ్రికి అంత్యక్రియలు చేయాలంటే ఈ సామాన్య జలాలు సరిపోవు కాబట్టి సర్వతీర్థాల్లో ఈ విశ్వంలో ఉన్న అన్ని తీర్థములో స్నానం చేసి రమ్మంటాడు. అన్ని తీర్థాలు వెళ్ళే సమయం ఎక్కడ ఉందని చెప్పేసి ఒక శిరసంధానం చేసి అక్కడ ఆ కొండని దొలిస్తే అందులో సర్వతీర్థాలు అందులో వచ్చి ఆయన సర్వతీర్థాలు ప్రార్థిస్తాడు, మీరు ఇందులో రండి అని. ఆ రూపంలో సర్వతీర్థధార వస్తుంది, ఇప్పుడు కూడా ఉంది, మాహోర్లో దొరికినప్పుడు. అక్కడ స్నానం చేసిన తర్వాత ఆయన అంత్యక్రియలు చేయిస్తాడు. దానికి సంతుష్టుడై అమ్మవారు కూడా అగ్ని ప్రవేశం అయిపోతే ఇద్దరు మళ్ళీ వాళ్ళ తేజోరూపాలతో కనబడతారు. అక్కడికి అది అయిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పుడే జ్ఞానబోధ లేదు, అంతవరకు అయిపోయింది. తర్వాత ఎప్పుడు అంటే 27 సార్లు దండెత్తి క్షత్రియులందరినీ కూడా
లాక్కొచ్చి అక్కడ ఒక 5 బడుగులు తవ్వించి వాళ్ళని చంపి ఆ రక్తం అంతా తీసి తర్పణాలు చేసేట భయంకరమైనటువంటి బీభత్సమే చేశాడు ఆయన. చేసిన తర్వాత అంతా అయిపోయాక అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది. ఏమి నేను చేసింది, ఇది వాస్తవమా, నేను చేసిన తప్ప, న్యాయమా, ధర్మమా? కేవలం ఏవో అక్కడ చేసిన తప్పు కోసం ఇంతమంది క్షత్రియులను సంహరించడం, అసలు క్షత్రియులే లేకుండా చేశాను భూమి మీద, ఏం చేశాను నేను, ఇంత మహాపాపం చుట్టుకున్నానే, ఇంత తపస్సు చేశాను, ఇన్ని చదువుకున్నాను, సాక్షాత్తు బృహస్పతి దగ్గర విద్య అభ్యయించాను, పరమశివుడి దగ్గర ధనుర్వేదం నేర్చుకున్నాను, ఇవన్నీ ఎందుకు ఇదే నేను చేశానని చెప్పేసి బాధపడి ఆయన వెళ్తూ ఉంటే ఒక అవధూత కనబడతాడు. ఆ అవధూత పేరు సంవర్తకుడు, బృహస్పతి యొక్క ఆ తమ్ముడు. వీడు 3 అన్నదమ్ములు. పెద్ద ఆయన ఉత్పాదుడు, బృహస్పతి 2, 3వ వాడు సంవర్తకుడు. ఈ సంవర్తకుడు మహాయోగి, అవధూతేశ్వరుడు. ఇంకా చెప్పాలంటే ఆయన కనబడుతుంటే పరశురాముడు చూసి ఆయనలో ఉండే అవధూత లక్షణాలు గుర్తిస్తాడు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ దూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యాత్ అవధూత ఇది గీయతే అంటారు. అంటే అక్షరుడై ఉండాలి. అక్షరుడు అంటే నాశనము లేనటువంటి స్థితి. మనం అనుకుంటాం యోగులు అవధూతలు వాళ్ళు దేహత్యాగం చేశారంటాం. దేహమే త్యాగం చేశారు వాళ్ళు, అంతే. వాళ్ళు ఎక్కడికి పోలే, సూక్ష్మ రూపులే ఈ సెలస్టైల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవసరాన్ని మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఇది చాలా చోట్ల మనం చూసాం. ఎంతోమంది ఒకసారి శరీరం మళ్ళీ అదే యథాశరీరంలో వచ్చిన వాళ్ళు చాలా మంది, దునివాలా బాబా ఇత్యాదులు ఎంతోమంది మనం చూసాం. అనేక మంది యోగులు, ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలు జీవించిన యోగులు ఉన్నారు. అంటే అక్షరత్వం అంటే నిరంతరం ఉండేటువంటి వాడు, క్షరం అంటే నాశనం లేనివాడు. వరేణ్యుడు అంటే అపారమైన జ్ఞాన సంపద. ఏ జ్ఞానం అంటే పరావిద్య అపరావిద్య అని 2 ఉన్నాయి. పరావిద్య అంటే ఇవన్నీ, అపరావిద్య అంటే దీన్ని మించినటువంటి పారలౌకికాన్ని ఇచ్చేటువంటి విద్య అంటే బ్రహ్మ విద్య. అది తెలిసినటువంటి వాడు. దూత సంసార బంధనాత్ అంటే సంసార బంధములన్నింటినీ కూడా లేనివాడు, ఏమీ లే, నిస్సంగుడు. ఏ విధమైన బంధనాలు లేవు, ఆ కోరికలు లేవు, రాగద్వేషాలు లేవు, బంధనాలు లేవు. బంధనాలు ఉంటే కదా ఇవన్నీ ఉంటాయి. ఇవేమి లేను. తత్వమస్యాది లక్ష్యాస్తాత్ర, తత్వమసి ఆ మహావాక్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని దానికోసమే ఆ లక్ష్య ఛేదించడం కోసం అవధూత అంటారు. అటువంటి అవధూత అది చూసి ఆ లక్షణం, ఎందుకంటే అలా కనిపెట్టి ఈయన మహాతపస్సు కాబట్టి, ఈయన విష్ణు సంబూతుడు, ఈయన చూడగానే కనిపెట్టగలిగాడు, మనం కనిపెట్టలేం. పిచ్చాళ్ళు చాలా మంది అవధూతలు అనుకుంటాం. అవధూతలు పిచ్చాళ్ళలో ఉండొచ్చు కానీ పిచ్చాళ్ళతో అవధూతలు కాదు. ఇక్కడ మనం పొరపడతాం. ఏముంది ప్రస్తుత సమాజంలో ఉందంటే, ఎవరో పిచ్చాడు తిరుగుతూ ఉంటే వాడు అవధూతాన్ని బోర్డు పెట్టేసి అక్కడ వచ్చిన ఆశ్రమం కట్టేసేస్తే వాడి చేష్టలన్నీ కూడా పక్కన కూడా ఉంటాడు. దాని గురించి ఏదో తాత్వికత చెప్తే వీడు మహానుభావుడు అని చెప్పేసేసి ఇంకా అక్కడి నుంచి కొల్లగొట్టడం మొదలవుతాయి. అటువంటి చాలామంది మనం చూస్తున్న ప్రపంచంలో. కానీ ఈ దూత సంసార బంధనాట్ అనేటువంటి వాడు తత్వమస్యని లక్ష్య సాధన చేసేవాడు ప్రజలకు దూరంగా ఉంటాడు, గుప్తంగా ఉంటాడు, ప్రజల్లోకి రాడు. ప్రజలకి ఎంత దూరంగా పోతే అంత మంచిది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని గుర్తుపట్టి ఆయన వెంటబడుతూ ఉంటే ఆయన రాళ్ళు ఇచ్చి కొట్టాడు. పారిపోమని చెప్పడానికి ఆయన కదలే. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుకుని కాళ్ళ మీద పడి, మహానుభావ మీరెవరు, మీ స్థితి ఏమిటి నాకు తెలియజేయండి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, నీ ప్రశ్న పిండిని మళ్ళీ పిండి చేయమన్నట్టుగా ఉంది అంటాడు. చాలా గొప్పగా ఉంటుంది ఆ సమర్థక పదం త్రిపుర రహస్యంలో. అప్పుడు పరశురామ మాట అంటాడంటే, అంత అద్భుతమైన మాట అంటాడంటే, ఇప్పుడు ఏదో కాస్త చదవగానే విర్రవి మేమే గొప్ప వాళ్ళం అని చెప్పేటి వాళ్ళకి చెప్పపెట్టలేని మాట అంటాడు ఆయన. అయ్యా కనీసం నాకు ప్రశ్నించడం కూడా రాదు అని నాకు నేను తెలుసుకున్నానంటే. పరశురాముడు అంతటి వాడు. ఆయన సాక్షాత్తు మహావిష్ణు అవతారం, బృహస్పతి శిష్యుడు, అపార అనేకమైనటువంటి వేద విద్యలన్నీ కూడా అవపోసన పట్టినవాడు. అనే మహాతపస్సు తపోలాగా సృష్టించుకున్నాడు. 16 మంది చక్రవర్తులు, ఆయన ఒక చక్రవర్తి. ఈ ధరాతలాన్ని ఏలాడు ఆయన. క్షత్రియుడు లేకపోతే ధరాతల మొత్తం ఏలాడు ఆయన 16 సంవత్సరాల పాటు.
16 మంది షోడశ చక్రవర్తుల్లో పరశురాముడు ఒక చక్రవర్తి. అంతటి మహానుభావుడు నాకు ప్రశ్నించడం కూడా తెలియదని ఇప్పుడు తెలుసుకున్నానంట. అప్పుడు ఎవరు నాయన నువ్వు అంటే చెప్తా పరశురాముడు ఇలా అని చెప్తా, ఆయన గుర్తుపడతాడు. బట్టి సరే నీకు నేను జ్ఞానబోధ నేను చేయలేను, నీ వైరాగ్యం నాకు అర్థమైంది, నువ్వు దత్తస్వామిని ఆశ్రయించు అంట. ఇప్పుడు ఆయన దత్తస్వామి దగ్గరికి వెళ్తాడు. ఆయన సహ్యాద్రి వెళ్తే ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఆయనకి ఏమీ చెప్పేలేదు. అమ్మవారి త్రిపుర సుందరి మంత్రాన్ని అనుగ్రహించారు దత్తుడు. దాన్ని సాధన చేసి వెళ్ళిదా, దాన్ని అపారమైన సాధన చేసి మంత్రసిద్ధి పొంది అమ్మవారి యొక్క ప్రత్యక్ష చేసుకున్న తర్వాత మళ్ళీ దత్తుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అప్పుడు తత్వశాస్త్రమైనటువంటి త్రిపుర రహస్యాన్ని బోధించారు. త్రిపుర రహస్యంలో బ్రహ్మవిద్య. మధ్యలో ఇంకొక విశేషం కూడా జరిగింది. ఈ నిర్వేదంలోంచి బయటపడడానికి ఒక యజ్ఞం చేయమని పరశురామతో యజ్ఞం తనే స్వయంగా చేయించాడు. ఆ చేయించిన యజ్ఞానికి సప్తఋషులు వచ్చారు. ఎక్కడ ఉన్నటువంటి ఋషిమండలం మునిమండలం ఎక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ వచ్చిందంటే స్వయంగా దత్తుడే బ్రహ్మ. దానికి ఆయన అధ్వర్యంలో జరుగుతోంది. బృహస్పతి బ్రహ్మ ఆయన అధ్వర్యంలో జరుగుతోంది. అటువంటి పరిస్థితులు ఆయన చూడడం కోసం పరశురామ యజ్ఞం అంటే సమస్తమైన సంపద అంతా ఆయనదే. నిత్యం అనేకమైన దానాలు జరుగుతుంటే ఆఖరి దానం పట్టేవాళ్ళు దొరకలేదు. అయ్య బాబోయ్ మాకొద్దు చాలు, ఇంత దానికి మేము ఏం చేసుకుంటాం అనే స్థాయికి వచ్చారట. అటువంటి గొప్ప యజ్ఞం చేయించాడు. ఆ పరశురామ కొండం మన గాణగాపురంలో ఉంది. పరశురామ కొండం ఎంత తవ్వినా భస్మం వస్తుంది. చాలా శక్తివంతమైంది అది. నేను ప్రత్యక్షంగా దాన్ని ఆ మందుని ప్రయోగించి ప్రాణాపాయంలోనే బయటకు తీసుకొచ్చాను. కాబట్టి ఈ పరశురాముడు సామాన్యుడు కాదు. దత్తాత్రేయ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రీతిపాత్ర శిష్యులు ఇద్దరు. ఒకడు కార్తవీర్యార్జునుడు, రెండు పరశురాముడు. కానీ చిత్రం ఏంటంటే కార్తీక పరశురాముడే. కానీ దత్తుడు కాబట్టి ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద రాగం లేదు, ఏమి ఉండవు. అన్నింటికి నిర్లిప్తంగా అన్నింటినీ ఏమీ లేనివాడు కాబట్టి దత్తుడు.